నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు సమ్మర్ రెసిపీస్లో భాగంగా మీకు చూపించబోతున్నానండి. నేను ఒక రెసిపీ అండి, నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా. అండ్ సమ్మర్లో ఎందుకు అంటున్నానంటే యాక్చువల్లీ వేరే సీజన్స్లో కూడా చేసుకోవచ్చు, బట్ సమ్మర్లో ఏంటి అంటే మజ్జిగ అనేది ఎక్కువ కొంచెం పులవడం అది జరుగుతుంది కాబట్టి, అండ్ మజ్జిగ అనేది మనం ఏదో విధంగా తీసుకుంటే మన బాడీకి కూడా చలవ చేస్తుంది కాబట్టి ఈ రెసిపీ అనేది రెగ్యులర్లీ చేస్తూ ఉంటానండి. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మజ్జిగ చారు, అంటే తెలంగాణ స్టైల్ మజ్జిగ చారు అండి. ఇంతకు ముందు మన ఛానల్లో మజ్జిగ పులుసు, ఆంధ్ర స్టైల్ మజ్జిగ పులుసు మీరు చూసుంటారు, నెల్లూరు స్పెషల్ కోమల్ విలాస్ మజ్జిగ పులుసు వీడియో, అది సూపర్ హిట్ వీడియో అండి మన ఛానల్లో. మీరు కనుక చూడకపోతే మీరు ఈ వీడియోని లింక్ చేస్తాను ఇక్కడ, తప్పకుండా చూడండి. అదొక డిఫరెంట్ టైప్ అనమాట, బట్ దాంట్లో ఏంటి అంటే ఆనియన్స్ అవన్నీ వేయకుండా చేస్తాము. ఇందులో మటుకు ఆనియన్స్ కూడా వేసి తెలంగాణ స్టైల్లో చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు మజ్జిగ చారు ఈజీగా ఎలా చేసుకోవడం చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను నా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది. సో ఇంకా మజ్జిగ చారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా. సో ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి మనం కప్పు పెరుగు తీసుకుంటున్నామండి. కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు. ముందు ఆ పెరుగును ఒక పెద్ద బౌల్లో తీసుకొని దీనికి మనము ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం, ఈ మూడు వేసుకొని వీటితో పాటు మనం బేసిక్గా ఈ మజ్జిగ చారు అంటే ఈజీగా చేసుకోవడానికి మనం కొంచెం శనగపిండి అనమాట, ఒక 1 స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక వీటిని అన్నింటినీ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా కలుపుకున్నాక మనం దీన్ని కొంచెం నీళ్లు పోసి పల్చగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నానండి, నీళ్లు తీసుకొని దీన్ని అంతా కొంచెం పల్చగా చేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి మజ్జిగ చారుకి తాలింపు వేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న పక్కకు పెట్టుకొని తాలింపు కంటే ముందు మనం దీనిలో మెయిన్ చెప్పాను కదండి, ఆనియన్స్ అదే ఉల్లిపాయలు అండ్ మిరపకాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఒక చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరుక్కోవాలండి. మీరు కావాలంటే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు, బట్ ఇలా కొంచెం పెద్ద ముక్కలు సన్నంగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. అండ్ దీనిలో కొంచెం నూనె తీసుకొని దానిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక చిటికెడు పసుపు వేసి ఒక ఎండుమిరపకాయ వేసానండి. కొంచెం ఇంగువ కూడా తీసుకుంటున్నాను, అండ్ అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు ఏం చేశానంటే మనం ఇందాక సన్నంగా తరుక్కున్న ఒక మిరపకాయ అండ్ చెప్పాను కదా కొంచెం అల్లం కూడా దీనిలో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఈ విధంగా తాలింపు ఇవన్నీ కొంచెం వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఉల్లిపాయలు ఎక్కువగా అంటే ట్రాన్స్లూసెంట్ అంటారు కదా, అలా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆ పచ్చిగా ఉండాలి. సో ఆ వేడి దాని మీదనే మనము దాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటాం అనమాట. సో ఈ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అంటే చెప్పాను కదా రంగు అనేది ఎక్కువ మారకూడదు. సో ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమం ఉంది కదండి, దాన్ని మనము ఇట్లా ఫిల్టర్ చేసుకొని ఈ తాలింపులో కలుపుకుంటాం. దీనివల్ల ఏంటంటే ఈ శనగపిండి ఉండలు అనేవి కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దానికి తగినంత నీరు పోసి దాన్ని కొంచెం ఇంకా డైల్యూట్ చేశానండి. ఇక్కడ మనం కావాలంటే ఉప్పు టెస్ట్ చేసుకొని కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను ఉప్పు. దీని ఏంటంటే ఒక చిన్న పొంగు రానిచ్చి ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. సో ఇంకా మన మజ్జిగ చారు వేడివేడిది రెడీ అయిందండి. వేడి అన్నంలో చక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారా, ఇదిగోండి ఇప్పుడు నేను సర్వింగ్కి తీసుకుంటున్నాను ఈ మజ్జిగ చారుని, అలాగే చక్కగా వడ్డిస్తున్నాను. ఏంటో నేను ఈ రెసిపీ చేసినప్పుడు మంచిగా ఉరుములు మెరుపులు వర్షం వస్తున్నది. సో కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేశానండి. మీ వేడి గుమ్మలాడే మజ్జిగ చారు రెడీ అయిపోయింది తినడానికి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, గుమ్మలాడే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. అండ్ అన్నంలో వేసుకొని తినడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, అండ్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాము. అంతవరకు సెలవు, నమస్తే.